శ్రావణం భాద్రపదాల వర్ష ఋతువు అలాంటిది. చుక్క వాన లేకపోగా భానుడు రెచ్చిపోతున్నాడు. వినాయక చవితి రోజులొచ్చేసరికి ఎడతెగని వానలతో ఊరువాడ తడిసి ముద్దయ్యేవి. అలాంటిది రోహిణి కార్తెను తలపిస్తున్నాయి ఎండలు. రాష్ట్రంలో చెదరమదురు వానలే గాని ఆశించిన స్థాయిలో వర్షాలు ఉండబోవన్న వాతావరణ శాఖ అందిస్తున్న సమాచారం కలవరపరుస్తోంది. అనావృష్టి పరిస్థితులు మనకేమీ కొత్త కాకపోయినా ఇంతటి వర్షాభావం విస్మయపరుస్తోంది. చినుకన్నది నేల చేరకపోవటం కలవరపరుస్తోంది. నెలలు గడుస్తున్నా, గడ్డు పరిస్థితులు తరుముకొస్తున్నా, కరవు కోరలు చాస్తున్నా కనికరించని వరుణుడిని చూసి కర్షకుడు కుంగిపోతున్నాడు. బీటలు వారుతున్న పుడమి తల్లిని చూసైనా కరగని మేఘాన్ని చూసి విస్తుపోతున్నాడు. బీడు వారుతున్న పొలాలు చూసైనా జాలిపడని వానదేవుడి తీరుకు బెంబేలెత్తిపోతున్నాడు. జూన్లో పర్వాలేదు, జూలైలోనైనా వానలు కురుస్తాయని ఎదురుచూశాడు. జూలై వచ్చినా వాన రాకపోయేసరికి ఆగస్టులో వానలు పడ్డ కాలాన్ని గుర్తు తెచ్చుకుని నిబ్బరపడ్డాడు. కాని ఇప్పటికైనా కనికరించని వానదేవుడి తీరు అర్థం కాక అన్నదాతలు అయోమయంలో పడిపోతున్నారు. భారీ వర్షాలు కురవాల్సిన ఆగస్టు మాసంలో తీవ్రమవుతున్న ఎండవేడికి మొలిచిన పైర్లు మలమలా మాడిపోతున్నాయి. వరి నార్లు గిడసబారిపోతున్నాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు పడుతున్నా తెలంగాణ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. వానలు లేకపోవటానికి తోడు ఉష్ణోగ్రతలు తీవ్రమవడంతో పంటల పరిస్థితి దయనీయంగా ఉంది. నడి వర్షాకాలంలో సాధారణం కన్నా 4 నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ రంగం కునారిల్లుతోంది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి వేసిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రేపు, ఎల్లుండి కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా చిరుజల్లుల నుంచి ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ విజ్ఞాన కేంద్రం ప్రకటించింది. ఇంత డెఫిషియన్సీ అనేది మేకప్ చేయడము కొంచెం కష్టమే. ఎందుకంటే సెప్టెంబర్లో మనకి దాదాపుగా ట్రెండ్ ఏంటంటే రెయిన్ ఫాల్స్ డిక్రీజ్ అయిపోతాయి. ఆగస్టు, జూలై మాసాలే మన పీక్ మాన్సూన్ వెటెస్ట్ మంత్స్. సో దాని తర్వాత ఏంటంటే సెప్టెంబర్ మొదటి వారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సో కాబట్టి డెఫిషియన్సీ అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వర్షాలు కనుక కొనసాగితే కనుక ఈ డెఫిషియన్సీ కొంచెం తగ్గవచ్చు. క్లౌడ్లెస్ కండిషన్ ఉండడము, నెక్స్ట్ రెయిన్ ఫాల్ లేకపోవడం రెండో కండిషన్. మూడో కండిషన్ ఏంటంటే లోవర్ లెవెల్ మాయిశ్చర్ ఎక్కువగా ఉంటే ఈ 3 కారణాల వల్ల మనకి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇంకా మనకి 1 మంత్ మాన్సూన్ ఉంది. కాబట్టి ఏంటంటే డెఫిషియన్సీ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఆరంభంలో నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించిన నాటి నుంచి కూడా పూర్తిగా మందకొడిగా కదులుతుండటంతో వర్షాలు పడటం మందగించింది. అప్పటి నుంచి కూడా లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఆగస్టు చివర్లో సైతం అదే పరిస్థితి. తెలంగాణలో 53% లోటు వర్షపాతం కొనసాగుతోంది. కోస్తా, ఆంధ్రలో 36% నమోదైంది. అదే రాయలసీమలో అనూహ్యంగా ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాల ప్రభావంతో లోటు భర్తీ కావడం వల్ల 16% లోటు నెలకొంది. అయితే రాగల 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ భారత వాతావరణ విజ్ఞాన కేంద్రం సంచాలకులు కె సీతారాం తెలిపారు. రేపు, ఎల్లుండి తెలంగాణలోను, కోస్తాంధ్రలోను విస్తారంగా వర్షాలు పడతాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడతాయి. సో ఈ పరిస్థితి సెప్టెంబర్ మొదటి వారం వరకు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వానలు అయితే ఉన్నాయి. గత 10 ఏళ్లలో 2009 ఖరీఫ్ లో జూన్ నుంచి సెప్టెంబర్లో మాత్రమే ఎల్నినో ప్రభావంతో వర్షపాతం బాగా తగ్గింది. ఆ ఏడాది జూన్ నుంచి ఆగస్టు 2వ వారం వరకు వర్షాలు లేకపోవడంతో వ్యవసాయ పంటల సాగు గణనీయంగా పడిపోయింది. కానీ ఆ తర్వాత భారీ వర్షాలు కురవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది అదే తరహాలో ఆగస్టు చివర్లో వర్షాలు కురుస్తాయని అధికారులు, రైతులు, వాతావరణ శాస్త్రవేత్తలు ఆశాభావంతో నిరీక్షిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ఛాయలేమీ కనిపించకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడిక బంగాళాఖాతం లేదా అరేబియా మహాసముద్రంలో వాయుగుండమో, అల్పపీడనమో ఏర్పడితే తప్ప భారీ వర్షాలు మరో వారం వరకు కురిసే అవకాశాలు కనిపించడం లేదు.